ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు పాలనలో పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేసిన ఆయన తాజాగా తన కలల ప్రాజెక్ట్ అయిన పోలవరంపై ఆయన దృష్టి పెట్టారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవారం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు హెలిప్యాడ్ పరిసరాల్లో కూలీలను పెట్టి తుప్పలు తొలగిస్తున్నారు. అలాగే హిల్ వ్యూ కొండపైన తుప్పలు తొలగిస్తున్నారు. చంద్రబాబు హయాంలో వేసిన అభివృద్ధి పనుల శిలా ఫలకాలకు అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ఆవిష్కరించిన శిలా ఫలకాలకు మెరుగులు అద్దే పనుల్లో జలవనరుల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అప్పట్లో స్కిల్వే కాంక్రీట్ పనుల ప్రారంభం, స్పిల్ ఛానల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేయడం, డయాఫ్రమ్ వాల్ అంతర్భాగంలో పనుల పూర్తి, స్పిల్ వేలో రేడియల్ గేట్ల అమరిక, స్పిల్ ఛానల్ పై ఐకానిక్ వంతెన నిర్మాణ పనులు, తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు చంద్రబాబు అప్పట్లో శిలా ఫలకాలు వేశారు. అయితే సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు శిలా ఫలకాలు కనిపించకుండా వాటికి పరదాలు కట్టేవారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వాటికి పట్టిన చెర వీడుతోంది. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో భారీ ప్రాజెక్టు నమూనా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులకు ముందుగా నమూనా చూపించి వివరించేవారు. దాన్ని కూడా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దుమ్ము ధూళితో నిండిపోయింది. మళ్లీ చంద్రబాబు సీఎం కావడంతో ఆ నమూనా ప్రాజెక్టు కొత్త రూపు సంతరించుకుంటోంది. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు వచ్చే నాటికి నివేదికలతో పాటు సర్వం సిద్ధం చేసే పనిలో జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారు సిబ్బంది తలమునకలయ్యారు. మొత్తానికి చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే ఊపులో ఈ 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.